నమస్కారం, నేను మీ డాక్టర్ తిరునాథర్. ఈరోజు మనం ఎక్కువ షుగర్ ఉన్న కాంటెంట్ తింటే అంటే షుగర్ తినడం వల్ల మధుమేహం వస్తుందా అనే దాని గురించి కొంచెం తెలుసుకుందాం. సో మధుమేహం అంటే ఏంటి? మధుమేహాన్ని మనం ఇంగ్లీష్లో డయాబెటీస్ మెలిటస్ అని చెప్తాం. డయాబెటీస్ అంటే గ్రీక్ వర్డ్. అది గ్రీక్ వర్డ్లో డయాబెటీస్ అంటే సైఫన్, అంటే కంటిన్యూస్గా ప్రవహించేది అని అర్థం. మెలిటస్ అనేది లాటిన్కి చెందిన వర్డ్. లాటిన్లో దీన్ని తీపితనం అని చెప్తారు. అంటే యూరిన్ స్వీట్గా ఉండే యూరిన్ని మనం డయాబెటీస్ మెలిటస్ అని చెప్పచ్చు. ఇది మనకు ప్రాచీన ఆయుర్వేదిక్ గ్రంథాల్లో ఉంది. ఈజిప్షియన్స్ కూడా దీని గురించి చెప్పారు. కానీ మెయిన్గా అపోలోనియస్ మెంఫిస్ అనే గ్రీక్ తత్వవేత్త మనకి కరెక్ట్గా డయాబెటీస్ మెలిటస్ అనే దాన్ని నిర్వచించారు. అది క్రీస్తుపూర్వం 200 నుంచి 300 మధ్యకాలంలో ఇది జరిగింది. సో దీన్ని బట్టి తెలిసేది ఏంటంటే మూత్రము ఎక్కువ తీపిదనంగా వస్తే దాన్ని డయాబెటీస్ మెలిటస్ లేదా మధుమేహం అని చెప్తారు. సో ఆ కాలంలో వాళ్ళు ఎక్కువ షుగర్కు సంబంధించిన పదార్థాలు తినడం వల్ల ఈ మధుమేహం వస్తుందని వాళ్ళు గుర్తించారు. ఇప్పుడు షుగర్ అని అంటే ఒకటి రకం కాదు, దీంట్లో రకరకాలు ఉన్నాయి. ఒకటి టైప్ 1 డయాబెటీస్ మెలిటస్ అంటారు, రెండోది టైప్ 2 డయాబెటీస్ మెలిటస్, మూడోది గెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్, నాలుగోది నియోనాటల్ డయాబెటీస్ మెలిటస్. వీటితో పాటుగా మోడీ అని ఇంకొక కొత్త వెరైటీ ఉంది, జెనెటిక్. ఇది కూడా సో మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఆఫ్ యంగ్ అని చెప్తారు. సో వీటి గురించి వీటిలో ఏమవుతుందంటే మనకు ఈ గ్లూకోజ్ని నియంత్రణ కోల్పోయి రక్తంలో ఎక్కువ షుగర్ పెరగడం అనేది జరుగుతుంది. ఇది మెయిన్ మెకానిజం. సో దీంట్లో టైప్ 1 డయాబెటీస్ అనేది మనకి జెనెటిక్గా వస్తుంది. తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించవచ్చు, కొంతసార్లు స్పోరాటిక్గా కూడా రావచ్చు. సో టైప్ 1 డయాబెటీస్లో ఏమవుతుందంటే మనకు ప్యాంక్రెస్లో ఉన్న బీటా సెల్స్ కంప్లీట్గా అబ్సెన్స్ అయిపోతాయి. దానికి ఆటో యాంటీబాడీస్ ఫామ్ అయిపోయి ఇన్సులిన్ అనేది కంప్లీట్గా జీరో ఉంటుంది, సెక్రెషన్స్ ఉండదు. కాబట్టి వీళ్ళకి ఇన్సులిన్ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ ఉంటుంది. అదే టైప్ 2 డయాబెటీస్ వచ్చినప్పుడు ఇన్సులిన్ తగినంత ఇన్సులిన్ ఉంటుంది, కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకు డయాబెటీస్ అనేది పెరగడం జరుగుతూ ఉంటుంది. సో గెస్టేషనల్ డయాబెటీస్కి వచ్చినప్పుడు మనకు ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీ వాళ్ళలో ఎక్కువ స్ట్రెస్ ఉండడం వల్ల HLA 2, 3, 4 జెనెటిక్ ప్రిపాండెన్స్ ఉన్న వాళ్ళలో మనకు ఎక్కువ గెస్టేషనల్ డయాబెటీస్ని చూస్తుంటాం. దీంట్లో కార్టిసాల్, ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్, ప్రొలాక్టిన్, HPL ఈ హార్మోన్స్ ఎక్కువ కావడం వల్ల వాళ్ళలో షుగర్స్ లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మోడీ వచ్చినప్పుడు మెచ్యూరిటీ ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్ ఆఫ్ యంగ్లో మనకి 20 సంవత్సరాల లోపల వస్తుంది. ఇది కూడా జెనెటిక్ సంబంధించింది. అయితే దీంట్లో ఏంటంటే మనకి ఆటో యాంటీబాడీస్ ఫామ్ కావు, కానీ ఇన్సులిన్ డిపెండెంట్ కాదు ఇది ఈ మోడీ అనేది. సో దీంట్లో మనకు 1, 2, 3, 4, 5, 6 అంటే రకరకాలు. ఇవి కాకుండా మనకు ఎండోక్రైన్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. మనకు ఆక్రమగా కానీ, కార్టిసాల్ కానీ, సొమటోస్టాటినిమియా కానీ, హైపర్ కార్టిసాలిమియా కానీ, హైపర్ థైరాయిడిజం కానీ, ఇట్లాంటి వాటిల్లో కూడా మనకి ఎండోక్రైన్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు కూడా షుగర్ అనేది నియంత్రణ కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. ఇదే కాకుండా మనకి గ్లూకోకార్టికాయిడ్స్ అంటే స్టిరాయిడ్స్ ఎక్కువ యూజ్ చేసినా కూడా మనకి షుగర్ అనేది పెరుగుతుంది. సో దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే షుగర్ అనేది ఎలా డయాగ్నోస్ చేస్తామంటే మనకు HbA1c మోర్ దెన్ 6.5 ఉన్నప్పుడు కానీ, తినకముందు చేసిన బ్లడ్ షుగర్ టెస్ట్ 126 కంటే ఎక్కువ ఉన్నా, తిన్న తర్వాత 2 గంటల తర్వాత చేసిన బ్లడ్ టెస్ట్ 200 కంటే ఎక్కువ ఉంటే దాన్ని షుగర్ అని చెప్తారు. సో షుగర్కి ఈ మనం తినే షుగర్ పదార్థాలు అంటే చక్కెర ఎక్కువ ఉన్న పదార్థాలను తినడం వల్ల షుగర్ ఎక్కువ అవుతుందా అన్నది మనము దాని గురించి స్టడీస్ కొన్ని ఉన్నాయి. ఆ స్టడీస్లో ఏమని చెప్తుందంటే కంప్లీట్గా సపోర్ట్ చేయటం లేదు. ఎందుకంటే షుగర్కి సంబంధించింది ఇన్ని రకాల కారణాలు ఉన్నప్పుడు కొన్ని జెనెటిక్గా వస్తున్నాయి, కొన్ని చాలా మటుకు జెనెటిక్గా వచ్చినాయి ఉన్నాయి. కాబట్టి మన షుగర్ తినడం వల్ల షుగర్ పెరుగుతుంది అనేది ఒక అపోహ మాత్రమే. కానీ కొన్ని స్టడీస్ ఏమని చెప్తున్నాయి అంటే ఈ షుగర్ సంబంధించి అంటే సూక్రోజ్ సంబంధించిన పదార్థాలు తీసుకున్నప్పుడు దాంట్లో ఫ్రక్టోజ్, గ్లూకోజ్ 2 కలిపి ఉంటాయి, వాటిని సూక్రోజ్ అని చెప్తారు. వాటిని తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్రక్టోజ్ ఎక్కువ పెరగడం లేదా గ్లూకోజ్ స్థాయి ఎక్కువ పెరగడం వల్ల మనకి ఇన్సులిన్ కూడా ఎక్కువ సెక్రెషన్ అయిపోయేది. అది ఈ స్వీట్స్ షుగర్ సంబంధించి తీసుకున్నప్పుడు మనకి ఇన్సులిన్ కూడా సెక్రెషన్ ఎక్కువ అవుతుంది, గ్లైకోజన్ లోడ్ కూడా, గ్లూకోజ్ లోడ్ కూడా ఎక్కువ అవుతుంది. దాంతోపాటు మనకి ఇన్ఫ్లమేషన్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అదే కాకుండా లైపోజెన్సిటీ అంటే మనకు ఒబేసిటీ పెరగడం కూడా జరుగుతూ ఉంటుంది. కొన్ని స్టడీస్లో ఏమని చెప్పిందంటే డైరెక్ట్గా ఇట్లా మనకు గ్లైసమిక్ లోడ్ ఎక్కువ కావడం వలన ఫ్రక్టోకైనేస్ C అనే ఎంజైమ్ ఎక్కువ వర్క్ చేయడం వల్ల మనకి కొంచెం అడిపోజ్ టిష్యూ ఎక్కువ పెరగడం, వీటి వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ పెరగడం అనేది జరుగుతున్నాయి. సో అత్యధికంగా షుగర్ ఉన్న పదార్థాలు ఎక్కువ తీసుకోవడం అంటే షుగర్ కలిపిన టీ, కాఫీ కానీ ఓన్లీ 100%
ఫ్రూట్ జ్యూస్ల మీద డిపెండ్ అయ్యే వాళ్ళు కానీ, ఇంకా మనకి ఎస్ఎస్బి అని చెప్తారు, అంటే షుగర్ కంటైన్డ్ స్వీట్ బెవరేజెస్ అనమాట, అంటే సోడా, శీతల పానీయాలు ఇవన్నీ ఎక్కువ తీసుకున్న వాళ్ళలో కూడా మనకి ఈ గ్లూకోజ్ లోడ్ ఎక్కువ కావడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడము, ఒబేసిటీ పెరగడం, లైపోజెన్సిటీ వల్ల ఇవన్నీ కూడా చివరికి టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. సో అది కూడా శాతం పర్సెంటేజ్ చూస్తే మనకి 10 to 16% అని చెప్తున్నాయి స్టడీస్. అంటే కాబట్టి మనం ఎక్కువ షుగర్స్ని తగ్గించుకుంటే మంచిది. అంటే టైప్ 2 డయాబెటీస్ పెరగడానికి కారణం ఈ షుగర్కి సంబంధించిన ఎస్ఎస్బీలు, షుగర్ సంబంధించిన పదార్థాలన్నీ తెలిసిందే. అదొక 10 to 16% అయినా కూడా డైరెక్ట్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెంచడమే కాకుండా లైపోజెన్సిటీ ద్వారా మనకు ఒబేసిటీని పెంపొందించి దాంతోపాటు టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంది. సో షుగర్ ఎక్కువ తినడం వల్ల టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఆస్కారం 10% ఉంటుంది. కానీ టైప్ 1, మోడీ, గెస్టేషనల్ డయాబెటీస్ వీటన్నిటికీ మాత్రం ఏ రీజన్ లేకుండా జెనెటిక్గా రావచ్చు. ఇది ఈరోజు మనం నేర్చుకునే విషయం. థ్యాంక్ యూ.